సో ఇది మనకి లాస్ట్ ఇయర్కి సంబంధించిన సెమిస్టర్ 2 ఇంగ్లీష్ యొక్క క్వశ్చన్ పేపర్ ఇది. సో క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంది అనేది చూద్దాం. సో లాస్ట్ ఇయర్కి సంబంధించి జూలై 23లో జరిగిన క్వశ్చన్ పేపర్ సెక్షన్ ఏకి సంబంధించి ఇందులో 6 బిట్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లో మనం 4 ఆన్సర్ చేయాలి, అది 20 మార్క్స్కి. సో మనకు గ్రామర్లో అండ్ వొకాబులరీలో ఉన్న టాపిక్స్ ఏంటంటే రూట్ వర్డ్స్ ఉన్నాయి, ఆర్టికల్స్ ఉన్నాయి, ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్స్ ఉన్నాయి, కలొకేషన్స్ ఉన్నాయి, లెక్సికల్ సెట్స్ ఉన్నాయి, టెన్సెస్ ఉన్నాయి అండ్ వర్డ్స్ ఆఫ్ అండ్ కన్ఫ్యూజ్డ్. సో ఈ టాపిక్సే కాకుండా మనకి సెక్షన్ ఏకి సంబంధించి సో ఇక్కడ ఈ విధంగా క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారు మనకి. సో ఇది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. దీనికి సంబంధించి ఏ తరహా క్వశ్చన్స్ అడుగుతున్నాడంటే మనకి లాంగ్వేజ్ స్కిల్స్కి సంబంధించి రీడింగ్ అండ్ రైటింగ్ ఆ స్కిల్స్కి సంబంధించి కొన్ని టాపిక్స్ ఉన్నాయి. వాటిలోంచి కూడా మనకి సెక్షన్ ఏలో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ 5 మార్క్స్ క్వశ్చన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో అట్లా ఉన్నవి ఏంటంటే లెటర్ రైటింగ్ ఒకటి ఉంది, డైలాగ్ రైటింగ్ ఉంది, ఈమెయిల్ రైటింగ్ ఉంది, తర్వాత రిపోర్ట్ రైటింగ్ ఉంది, ఎస్ఏ రైటింగ్ ఉంది. సో ఇందులో మనం గ్రామర్తో పాటుగా ఆల్రెడీ గ్రామర్ని మనం ప్రాక్టీస్ చేసి ఉంటారు. సో ఇది అడిషనల్గా మనం చాయిస్ కింద తీసుకోవడానికి అవకాశం ఉంటుంది, లేదంటే ఎక్స్ట్రా కూడా మనం రాసుకోవడానికి స్కోప్ ఉంటుంది. సో మనకు ఈ సెక్షన్కి సంబంధించి మనం ఆన్సర్ చేయాల్సి ఉన్నప్పుడు సో ఇక్కడ ఎనాక్ట్ ఏ కాన్వర్జేషన్ అని ఉంది. కాన్వర్జేషన్ అయినప్పుడు డైలాగ్ రైటింగ్ అది టీచర్ స్టూడెంట్కి సంబంధించిన కాన్వర్జేషన్ కావచ్చు. అంటే డిపెండ్స్ ఆన్ ద క్వశ్చన్, ఏ క్వశ్చన్ అయితే అడుగుతారో దాన్ని బేస్ చేసుకొని ఒక 10 to 12 డైలాగ్స్ మనం ఫ్రేమ్ చేసి రాస్తే 3 to 4 మార్క్స్ మనం స్కోర్ చేయడానికి ఫిజిబిలిటీ ఉంటుంది. సో అట్లాగే మనకి దీనికి సంబంధించి లెటర్ రైటింగ్ అడిగినా కూడా దాంట్లో బాడీ ఆఫ్ ద లెటర్, హెడ్డింగ్, బాడీ ఆఫ్ ద లెటర్, సాల్యుటేషన్, కంక్లూజన్, ఇవన్నీ మనకి హెడ్డింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం బేస్ చేసుకొని జనరల్గా మనం అడిగిన క్వశ్చన్ ప్రకారం లెటర్ రాస్తే సరిపోతుంది. ఈమెయిల్ రైటింగ్కి సంబంధించి కూడా మనం ఫాలో కావాల్సిన హెడ్స్ ఏమున్నాయి, అడిగిన క్వశ్చన్ని బట్టి మనం మ్యాటర్ని ఫ్రేమ్ చేస్తూ రాయాల్సి ఉంటుంది. సో ఇంకొకటి మనం ఇక్కడ రిపోర్ట్ రైటింగ్కి సంబంధించి కూడా క్వశ్చన్ అడుగుతున్నాడు. రిపోర్ట్ రైటింగ్కి సంబంధించి మనకు రావడానికి అవకాశం ఉన్న క్వశ్చన్ ఏంటంటే 7 స్టేజెస్ ఇన్వాల్వ్డ్ ఇన్ రైటింగ్లో ఇన్వాల్వ్ అయిన 7 స్టేజెస్ ఏంది అని అడగడానికి అవకాశం ఉంటుంది. తర్వాత అట్లాగే మనకు రీడింగ్కి సంబంధించి 4 kinds ఆఫ్ రీడింగ్ టెక్నిక్స్, రీడింగ్కి సంబంధించి ఏం టెక్నిక్స్ ఉన్నాయనేది కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి అవకాశం ఉంది. సో మనకి పార్ట్ ఏలో గ్రామర్కి సంబంధించి 6 సెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో మనం 4 రాయాలి. సో ఇందులో మనకి ఉన్న టాపిక్స్ ఏంటి, రూట్ వర్డ్స్, ఆర్టికల్స్, కలొకేషన్స్, లెక్సికల్ సెట్స్, టెన్స్ అండ్ వర్డ్స్ ఆఫ్ అండ్ కన్ఫ్యూజ్డ్. సో వీటి నుంచి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. తర్వాత మనకి పార్ట్ బికి సంబంధించి మనం ఏవైతే 4 ఆన్సర్స్ ప్రాక్టీస్ చేస్తామో అవి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తాయి. ఇఫ్కి సంబంధించి ఇఫ్ అనే పోయంకి సంబంధించిన సమ్మరీ ప్రాక్టీస్ చేసి ఉంటారు, అది రాస్తాం మనం. సెక్షన్ బిలో విత్ ఇంటర్నల్ చాయిస్ 2 క్వశ్చన్స్ ఉంటాయి. ఇఫ్కి రిలేటెడ్ 2 క్వశ్చన్స్ ఉన్నాయి. సో మనం అది రాస్తాం. దాంట్లో నెక్స్ట్ క్వశ్చన్, బ్రీఫ్లీ అనలైజ్ గంగూస్ క్యారెక్టర్, డూ యూ కన్సిడర్ హిమ్ ద ప్రొటాగనిస్ట్ ఆఫ్ దిస్ స్టోరీ. సో మనకి చైల్డ్ అనే స్టోరీకి సంబంధించిన సమ్మరీ రాస్తాం. తర్వాత స్టీవ్ జాబ్స్కి సంబంధించి హౌ హ్యాస్ స్టీవ్ జాబ్స్ ఎవాల్వ్డ్ ఎస్ ఎ టెక్నాలజీ లీడర్. సో మనకి 3rd యూనిట్కి సంబంధించిన లెసన్లోంచి ఈ ఆన్సర్ రాసేస్తాం. తర్వాత మనకి డిస్కస్ ట్రైఫిల్స్ యాజ్ అ స్టోరీ, రివెంజ్ అండ్ రెబలియన్.
ట్రైఫిల్స్ అనే స్టోరీకి సంబంధించిన సమ్మరీ ఇందులో మనం రాస్తాం. టోటల్గా మనకు సిలబస్లో ఉన్న 4 ఆన్సర్స్ మనం ప్రాక్టీస్ చేస్తే ఇవి 60 మార్క్స్కి ఉంటాయి. వితౌట్ మిస్టేక్స్ మనం రాయగలిగితే మ్యాక్సిమం మార్క్స్ మనం స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇందులో మనకి ప్రాక్టీస్ చేయాల్సిన 4 ఆన్సర్స్ ఏంటంటే, ఫస్ట్ది ఇఫ్ అనే పోయం 100% మనం ప్రాక్టీస్ చేయాలి. వితౌట్ స్పెల్లింగ్ మిస్టేక్స్ మనం ప్రాక్టీస్ చేయగలిగి ఉండాలి. తర్వాత ద చైల్డ్ అనే స్టోరీ మున్షి ప్రేమ్చంద్ది, అది ప్రాక్టీస్ చేయాలి. ద మ్యాన్ హూ రీడిఫైన్డ్ డిజిటల్ ఏజ్ అనేది కూడా మనం ప్రాక్టీస్ చేయాలి. సూసాన్ గ్లాస్పెల్ది ట్రైఫిల్స్ కూడా మనం ప్రాక్టీస్ చేయాలి. సో ఈ 4 ఆన్సర్స్ మనం నేర్చుకుంటే మ్యాక్సిమం 60 మార్క్స్కి 40 మార్క్స్ మనం స్కోర్ చేయొచ్చు. పార్ట్ ఏకి సంబంధించి మనం ఫాలో కావాల్సిన సింపుల్ టెక్నిక్స్ ఏంటంటే, గ్రామర్ అంతా ఒకసారి మనం రివైజ్ చేస్తాం. దాంతోపాటుగా అడిగిన రిపోర్ట్ రైటింగ్ కానీ, డైలాగ్ రైటింగ్ కానీ, లెటర్ రైటింగ్ కానీ వదలకుండా జనరల్గా మనకున్న అవగాహన ప్రకారం రాయగలిగితే అందులో మనం లెటర్ రైటింగ్లో ఫాలో కావాల్సిన హెడ్డింగ్స్ ఏవైతే ఉన్నాయో ఫాలో అవుతూ ఇచ్చిన క్వశ్చన్ని బేస్ చేసుకొని డిస్క్రిప్షన్ రాస్తే మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే మనం ఏ క్వశ్చన్ని కూడా మనం వదిలిపెట్టొద్దు. సెక్షన్ ఏకి సంబంధించి మాత్రం ఆ 20 మార్క్స్లో 4th, 5th, 6th ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఈ క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయాలి. గ్రామర్ ఎట్లాగో చేస్తారు, వాటితో పాటు ఇవి అడిషనల్గా రాయొచ్చు. మనం యాక్చువల్గా మనం చేయాల్సింది 4 క్వశ్చన్సే కాకుండా మనం ఎక్స్ట్రా రాస్తే వేటిలో అయినా తక్కువ మార్క్స్ వస్తే వీటిని యాడ్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇవి కూడా మనం రాయడానికి స్కోప్ ఉంటుంది. పార్ట్ ఏలో 20 మార్క్స్ అండ్ పార్ట్ బిలో 60 మార్క్స్. 60 మార్క్స్కి సంబంధించి మనం ఈ 4 ఆన్సర్స్ను మనం ప్రాక్టీస్ చేస్తాం. ఇఫ్ అనేది, తర్వాత చైల్డ్ అనేది, నెక్స్ట్ ద మ్యాన్ హూ రీడిఫైన్డ్ డిజిటల్ ఏజ్ అనేది, అండ్ ట్రైఫిల్స్ అనేది కూడా మనం ప్రాక్టీస్ చేస్తాం. ఇది మన క్వశ్చన్ పేపర్కి సంబంధించిన ఎనాలిసిస్. క్వశ్చన్ పేపర్ని ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి, దీన్ని ప్రాక్టీస్ చేయండి.